ఒక ప్రశ్న అడుగుతాను. కోపము అనేది మంచిదా చెడ్డదా? కోపము ఉండాలా ఉండొద్దా? నేనేం అడుగుతున్నాను, కోపము మంచిదా చెడ్డదా? ఒక వ్యక్తికి కోపం ఉండాలా ఉండొద్దా? 4 విషయాలు మీతో పంచుకుంటాను. మరి ఏ కోపం ఉండాలి, ఏ కోపం ఉండొద్దు అనేది కొంచెం క్లారిటీగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఒక సందర్భాన్ని చూద్దాం బైబిల్లో. మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములను చేయువారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేటి వారాయను. గుడ్డివారు కెంటువారు దేవాలయంలో ఆయన యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థపరిచింది. ఇక్కడ ఈ సందర్భంలో మందిరంలో వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు అంతా చెదరగొట్టేశారు, అది వ్యాపార స్థలంగా మార్చేశారు అని యేసు ప్రభు వారి మీద కోప్పడ్డట్టుగా మనం చూస్తున్నాం. అంటే వాళ్ళని గద్దించాడు, కోప్పడ్డాడు. సాధారణంగా మనకు ఏ కోపం ఉండాలంటే దాన్ని ఇంగ్లీష్లో మనం చెప్పాలంటే రైచియస్ యాంగర్ అని ఉండాలి. అంటే నీతి కొరకై. ఒకవేళ ఏ కోపం ఉండాలంటే నీ కళ్ళ ముందు నీతిగా ఉండట్లేదు, ఒక వ్యక్తి నీతి తప్పాడు, ఒక వ్యక్తి కన్న ముందు అన్యాయం చేస్తున్నాడు అన్నట్లయితే ఆ వ్యక్తిని మనం కోప్పడాలి. ఎందుకు కోప్పడాలి? ఆ నీతి తప్పాడు, అన్యాయం చేస్తున్నాడు, మరెప్పుడు దాన్ని చేయకుండా, అన్యాయం మరెన్నడూ దాన్ని చేయనీయకుండా ఏం చేయాలి? కోప్పడాలి. అర్థమవుతుందా? అయితే దేవుడు కూడా ఎలాంటి వాడు ఒకసారి చూద్దాం. కీర్తనలు 7వ అధ్యాయం 11వ వచనం చూడండమ్మా. 7వ కీర్తన 11వ వచనం. కీర్తనలు 7వ కీర్తన 11వ వచనం. ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు? దేవుడే కోపడుతున్నాడు. ఇక మనం కోపడు తప్పేంటంటారా? మరి దేవుడు దేన్ని బట్టి కోపడుతున్నాడట? న్యాయంగా. మీరు తప్పు చేస్తున్నారు, ఆయన కోపం క్షణమాత్రం అలా కోపడతాడు, మళ్ళీ జాలి పడతాడు. కానీ ఏ కోపం ఇది? మీరు ఇలా చేయొద్దురా, ఇలా చేయొద్దు, దేవుడు ఏ విధంగా చేయమని చెప్పాడు, అలా చేయకపోతే కోపడతాడు, చేయకూడదు చేసినప్పుడు కోపడతాడు. అయితే మనము ఏం చేయాలి అని అంటే కోపపడాలి, కానీ సరిచేయడానికి. తప్పుదాలు చేస్తున్నప్పుడు వారి విషయంలో కోపడాలి. కోపడకపోతే ఎందుకు కోపడాలి? చేసిన దాన్ని బట్టి ఏం చేయలేడు, కానీ మళ్ళీ ఎప్పుడు చేయకుండా. అర్థమవుతుందా? వెళ్ళి పొరపాటున చేయొద్దన్న ఒక పని చేశాడు, వాడిని ఎందుకు కోప్పడాలి? మరెప్పుడు మళ్ళీ అది చేయకుండా. ఒక వ్యక్తి అబద్ధం ఆడాడు, మీ ఇంట్లో ఒకవేళ పిల్లలు అబద్ధం ఆడారు, మీరేం చేయాలి? మన ఆయన ఎంత మంచి ఆడాడు అని అనాలా? అబద్ధం ఆడితే గద్దించి కోప్పడి, ఈ అబద్ధము నువ్వు ఆడొద్దు, మళ్ళీ ఇలాంటి అబద్ధాలు ఆడొద్దు. ఇప్పుడు ఆ తప్పు చేశాడు, కోప్పడ్డావు, ఎందుకు కోప్పడుతున్నావు? మరెప్పుడు దీన్ని చెయ్యొద్దన్న మెన్షన్ నువ్వు చేయాలా? కోప్పడాలి. ఈ కోపం మంచిదే కదా? మంచిదా కాదా? పడాలొద్దా? ఏ కోపము? నీతి కొరకైన కోపం, న్యాయం కొరకైన కోపం. దేవుడు కూడా న్యాయం విషయంలో కోప్పడతాడు, పరిశుద్ధత విషయంలో కోప్పడాలి. ఒకవేళ పొరపాటు జరుగుతున్నప్పుడు పొరపాటు అని కోప్పడాలి. ఎందుకంటే ఆ పొరపాటు మళ్ళీ చేయకుండా. అంతేనా? రైట్. ఇంకో వచనం చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయి గలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలెనని ఉండి విశ్రాంతి దినమున్న వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన, నీవు లేచి మధ్యను నిలువమని ఊచ చేయగలవానితో చెప్పి వారిని చూసి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వాళ్ళు ఊరకుండెను. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయ చూచి, నీ చేయి చాపమని ఆ మనిషితో చెప్పాను. వాడు ఆ చేయి చాపగా అది బాగుపడెను. ఒకరోజు ఏం చేశారు ఈ పరిసయ్యులు అంటే, యేసు ప్రభు విశ్రాంతి దినమున స్వస్థపరచకూడదు, ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నారు.
ఒక ఊచ చేయగల వాడిని పిలిచినప్పుడు చేయి చాపమన్నప్పుడు అందరు ఎలా చూస్తున్నారు? అసలు విశ్రాంతి దినమున స్వస్థతలు చేయకూడదు కదా. ఇప్పుడు ఆని స్వస్థపరచడం మంచి విషయమా చెడ్డ విషయమా? అతనికి మేలవుతుందా కీడవుతుందా చెప్పండి? ఇప్పుడు విశ్రాంతి దినం ఏం చేయొద్దు అంటారు. ఇక్కడ చేసేది ఏది, మేలా కీడా? కీడు చేస్తే తప్పు, విశ్రాంతి దినాన్ని పాడు చేసినట్టు. వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. అయితే యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరు విశ్రాంతి దినాన ఏం చేయొద్దు అన్నది ఓకే, కానీ నేను ఏం చేస్తున్నాను? వానికి మేలు చేస్తున్నానా కీడు చేస్తున్నానా? మేలే చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇతను బాగుపరచడం తప్ప కరెక్టా? కరెక్ట్. అందుకొరకే కోపడ్డాడు. వాళ్ళ హృదయాన్ని చూశాడు. అయ్యో వీళ్ళు ఈ హృదయ కాఠిన్యం, ఇలాంటి హృదయం ఉంది వీళ్ళకు అని చూసి వాళ్ళ విషయంలో బాధపడ్డాడు, కోపడ్డాడా లేదమ్మా? కోపముతో చూడండి అన్నమాట 5వ వచనం. ఆయన వారి హృదయ కాఠిన్యముకు దుఃఖపడి కోపముతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే తర్వాత ఏం జరిగిందో చూడండి 6వ వచనం. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన్ని ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేస్తున్నారు. యేసు ప్రభు విశ్రాంతి దినానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు కనుక వెళ్ళి హేరోదీయులతో కలుసుకొని ఏమంటున్నారమ్మా? దేనికోసం మాట్లాడుతున్నారట? ఎలా యేసు ప్రభుని చంపేయాలి, సంహరించాలి, ఎలా అర్థం చేయాలని ప్లానింగ్స్ అక్కడ ఆ రోజు జరుగుతున్నాయి. ఆలోచించండి, యేసు ప్రభు ఏం చేశాడు? కీడు చేశాడా? చెడు చేశాడా? మేలేగా చేసింది. కానీ యేసు ప్రభు అక్కడ కోపడ్డాడు. మనం ఏం విషయం ఈరోజు మనం మాట్లాడుతున్నామనంటే, కోప్పడాలి. ఏ కోపం ఉండాలి? యేసు ప్రభు కూడా పరిసయ్యుల విషయాలు ఏం చేశాడు చెప్పాలా? కోపపడ్డాడు. అయితే మన కోపం ఏమై ఉండాలంటే కంట్రోల్గా ఉండాలి. కోపం ఉండాలి, కానీ కోప్పడుతున్న విషయంలో జాగ్రత్తగా మనము అదుపు తప్పకుండా కంట్రోల్గా ఉండాలా. ఒక వ్యక్తిని తిట్టాలా, సరిచేసే ప్రయత్నం చేయాలా, దాన్ని ఆధారం చేసుకుని అదే విషయంలో అది ఎక్కడికి మారకూడదు? పాపముగా మార్చుకోకూడదు, తప్పుగా మార్చుకోకూడదు. కోప్పడాల. బిడ్డల విషయంలో తప్పులు చేస్తున్నప్పుడు సరిచేయమని, సరిగా ఉండాలనేది వాళ్ళకు ఏం చేయాలా? చెప్తూ ఉండాలా. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువుని ఒకవేళ ఆ రోజు స్వస్థపరిస్తే వీళ్ళందరూ నా మీద ఇలా వ్యతిరేకంగా అంటారేమో, నిందలేస్తారని యేసయ్యకి తెలీదా? తెలుసు. మనము ఎవరో ఏదో అంటున్నారని, ఎవరో ఏదో అనుకుంటారని మనమైతే మన నీతిని ఏం చేయకూడదు? కోల్పోకూడదు. మనం హెచ్చరించాల్సింది, గద్దించాల్సింది, చెప్పాల్సింది మనము చెప్పే ప్రయత్నము చేయాలా. ఎందుకనంటే నువ్వు దేవుని పని చేసావనుకోండి, దేవుని వాక్యానుసారంగా బతికావనుకోండి, లోకం నేను మెచ్చుకుంటుందని ఏ రోజు అనుకోమాకాడు. ఎందుకనంటే దుష్టుడు ఆ దుష్టత్వాన్ని ఏం చేస్తాడంటే, దుష్టులను వాడుకొని ఆ దుష్టుడు అపవాది ఏం చేస్తాడు? మన మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తాడు. యేసు ప్రభు వాడిని బాగు చేశాడండి. ఆ ఊచి చేయగల వాడిని బాగు చేస్తే వీళ్ళు వెళ్ళి హేరోదీయులతో ఏం చేస్తున్నారు? యేసయ్యని ఎలా లేపేద్దాం, ఎలా అప్పగిద్దాం, ఎలా చంపేద్దాం, ఇవ్వండి వాళ్ళు చేసే ప్లాన్లు. అలాంటి మనుషులు చుట్టూ ఉంటూనే ఉంటారు. నువ్వు ఒకవేళ దేవుని విషయంలో ఆత్మీయునిగా, మంచి వ్యక్తిగా, ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి అవుతున్నావంటే గుర్తుపెట్టుకోండి, నీకు వ్యతిరేకంగా నిందలు కొన్ని వస్తూ ఉంటాయి. నీ వ్యతిరేకంగా శత్రువులు లేస్తూ ఉంటారనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. దానియేలు నీతిమంతుడు, ఏ తప్పు చేయట్లేదు. కానీ ఎందుకు సింహాల బోన్లో వేశారు దానియేలుని? అసూయ చేత. అరే ఇంతగా ఎవరి చేత ఈ విధంగా మాటలు అనట్లేదు, ఎవరు ఏమైనా ఏం తప్పు చేయట్లేదు, ఏ విషయాలు చూసినా పొరపాటు లేదు అని చెప్పి తన వ్యతిరేకంగా లేస్తారు. కనుక ఈరోజు కోపము ఉండాలి, కానీ అది సరిచేసేటువంటి కోపం ఉండాలి. రెండవది ఏం కోపం ఉండాలంటే, ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 29వ వచనం. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానంగా పొందును. రైట్. నన్ను ఎంతగానో చాలా సందర్భాల్లో నన్ను ఆపేది ఏంటయ్యా అంటే ఈ పదం. ఏంటి ఈ పదము? ఈ పదం మీ అందరు చదవాలా. మీ దగ్గర బైబిల్ ఉన్నాయి కదా, ఒకసారి ఆ బైబిల్ అందరు పట్టుకోండి. ఆ వచనాన్ని చూడండి, 29వ వచనం. మళ్ళీ మీ అందరు కూడా ఒకసారి లోపనో బయటనో మెల్లెవనో చదవండి ఒకసారి. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానంగా పొందును. ఇవి మనం ఎలా ఉండాలా? వివేకిగా ఉండాలా, ముంగోపిగా ఉండాలా? మహావివేకి ఏం చేస్తాడంటమ్మా? దీర్ఘశాంతంగా ఉంటాడంట. దీర్ఘశాంతం గలవాడు వాడు మహావివేకి వాడు. ముంగోపి అంటే అర్థం ఏంటి? ఎవరిని ముంగోపి అంటారు? ప్రతి
చిన్నదానికి కోపం తెచ్చుకుంటారు చూడండి, ప్రతి చిన్నదానికి ఇరిటేషన్ తెచ్చుకుంటారు. ఇరిటేషన్ అంటే మీకు అర్థమవుతుందా? ప్రతిదానికి చిరాకు చేస్తుంటారు. ఈ కోపం ఏం చేస్తుందయ్యా అంటే వాళ్ళకి ఏది బహుమానమో? మూఢత్వం. ఓకే, ఎలా నష్టమైతో చెప్తాను. ఒకరోజు ఒక ఆయన రెస్టారెంట్లో తినడానికి వచ్చాడు. ఫుల్ డ్రింక్ చేశాడు, తాగి వచ్చేసాడు. ఏదో రివర్స్గా వడ్డించే వ్యక్తి మీదకి ఆ ప్లేట్ విసిరాడు కోపంతో. ఇదేం ఫుడ్డా, ఇది అన్నమా అనేసి ఇలా అన్నాడు. వెంటనే ఆ ఓనర్ ఇలా తాగేసిన్నాడని చెప్పి పోలీసులకు ఫోన్ చేస్తే పక్కనే ఉన్న వాళ్ళు వచ్చారు. వచ్చిన కానిస్టేబుల్ మీద కూడా లేసాడు. ఆ కానిస్టేబుల్ వేరే వాళ్ళని పిలుచుకొచ్చి అమాంతంగా వాళ్ళని పట్టుకొని 2 బాది మన స్టేషన్కి తీసుకెళ్లారు. వీడు తాగిన మత్తులో ముంగోపి చిరాకు పడి కోపం తెచ్చుకోవడం వల్ల వీనికి ఏమొచ్చింది బహుమానము? మూఢత్వమే వాని బహుమానం. నీ రిజల్ట్ ఏందయ్యా అంటే వచ్చేది ఏముండదు. ముంగోపి కట్ట మూఢత్వమే బహుమానంగా వస్తుందట. వచ్చేదేం లేదు. మన రిజల్ట్ కొరకు కదండి ఏదైనా చేయాల్సిన పని. ఏంది పని? ఇప్పుడు నేను ఈ వాక్యాన్ని మీకు బోధిస్తున్నానంటే ఈ మాటలు ఒక్కరి హృదయాన్ని మార్చినా బాగుపడతాం కదా. ఒక్కరి హృదయాన్ని కదిలించినా, ఒక్కరి హృదయంలో ఆ మాటలు నేర్చుకున్నా మేలు అని అనుకుంటా. అది ఆ రిజల్ట్ కొరకు నేను ఈ వాక్యాన్ని పంచుకుంటున్నాను. ఇప్పుడు ఏ పని అయినా చేసినా రిజల్ట్. నెలంతా ఎందుకు కష్టపడతాం? ఒక నెలసారు డబ్బు వస్తుందని కదా, రిజల్ట్ అదే. ఇప్పుడు వ్యవసాయంలో విత్తనాలు విత్తి చక్కగా మీరు పంటలు వేశారు. దేని కొరకు? ఒకరోజు కాపు అనేటువంటి పంట వస్తుందని కదా. అయితే మనం చేసే పనికి రిజల్ట్ ఏముంది అంటే మూఢత్వం. ముంగోపికి వచ్చేది ఏంటయ్యా అంటే మూఢత్వం. కనుక జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే మనం దీర్ఘశాంతం కలిగి ఉండడం అనేది చాలా 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 ముఖ్యం. చాలామంది ఏం చేస్తారంటే ఇరిటేషన్లో ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. మా ఫ్రెండ్ ఒకరోజు, నేను కాలేజ్ చేస్తున్న టైంలో మా ఫ్రెండ్ ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళేవాడిని. వాళ్ళ అక్క అతను ఇద్దరే ఉండేది. వాడు కాలేజీకి వెళ్ళిపోయాడు. నేను ఆ అక్క ఫోన్ చేస్తే వెళ్ళాను. సంతోష్ ఫ్రెండ్ తను కోపంగా వెళ్ళిపోయాడు. నేను రీఛార్జ్ చేయలేదట, అప్పుడు డబ్బులు లేకుండే. ఇప్పుడు నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు వెళ్ళి రీఛార్జ్ కొంచెం చేయించు, వాడు కోపంతో వెళ్ళిపోయాడు అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి నాకేం తెలుసు, డబ్బులు ఇచ్చాడు, రీఛార్జ్ చేయించమన్నా రీఛార్జ్ చేయించాను. వాడు కాలేజీకి వెళ్ళి వచ్చాడు. మధ్యాహ్నం కాలం రమ్మన్నాడు, తిరిగి రమ్మన్నాడు. నాకంటే పెద్దవాడే అన్న రమ్మన్నాడు. వచ్చాడు, కూర్చున్నాను. ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు, ఇద్దరే ఉంటారు వాళ్ళు. కూర్చున్నాను, నేను కూడా వెళ్ళాను. ఏమన్నాడంటే, సంతోష్ రీఛార్జ్ నువ్వే చేయించావా అని అన్నాడు. ఏం చెప్తాం? అవునని చెప్తాం. అక్క డబ్బులు ఇచ్చింది చేపిస్తాను. ఇతనికి ఎవరు కోపం? అక్క మీద ఆ టైంలో కోపం ఉండే కొంత, నాకు అడిగినప్పుడు ఇవ్వలేదని చెప్పి నాకు ఫోన్ ఇచ్చేసాడు. నేను తీసుకున్నాను. అంటే రీఛార్జ్ కాలేదా అలాంటి డౌట్ ఉండే. అయితే నాకు వద్దు, ఇందులో వేసి రీఛార్జ్ తీయమన్నాడు. నాకేం అర్థం కాల. ఎలా తీస్తాం? మళ్ళీ ఇంకో రీఛార్జ్ చేయమంటారని వేపిస్తాం కానీ రీఛార్జ్ తీపించమని నాకేం అర్థం కాల. తీపియలేవా అన్నాడు. ఇక మనకేం తెలుసు. సన్మాంతం అంటే ఫోన్ తీసుకున్నాడు. తీసి కొడితే మూల కొయ్యి పడితే ఫోన్ పిచ్చలైంది. అమాంతంగా అక్కడ నుంచి కోపంతో ఆయన వెళ్ళిపోయాడు. నేను కూడా ఇంటికి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే వచ్చేసాను. వెళ్ళి చూస్తే ఆ ఫోన్ ఇట్లా అతక పెట్టుకుంటున్నాడు. అయితే ఇప్పుడు దీనివల్ల రిజల్ట్ ఏముంది? రీఛార్జ్ చేశాను. ఇప్పుడు తీయమన్నారు, తీయలేదు. ఆ కోపంతో ఏం చేశాడు? ఇరిటేషన్లో ఫోన్ వల్ల కొట్టాడు. ఇప్పుడు నష్టమా లాభమా చెప్పండి అమ్మా. అలాంటి గనులు మహానుభావులు ఎవరన్నా ఉన్నారా? కోపంలో ఇరిటేషన్లో ఏం చేస్తారు? ఎంతమంది ఫోన్లు వలగొట్టారు చెప్పండి. ఏం లాభం? దానివల్ల కాసేపు ఆలోచన చేస్తే మళ్ళీ కొనుక్కోవాలి కొత్తది. టీవీలు వలగొట్టే వాళ్ళు లేరా? ఫోన్లు వలగొట్టే వాళ్ళు లేరా? ఇది ఏంటిది? నీకు మూఢత్వమే బహుమానం. ఇది నీ రిజల్ట్. దయచేసి అలా చేయమాకండి. కంట్రోల్. నీ కోపం ఎలా ఉండాలమ్మా? కంట్రోల్ ఉండాలా. అంటే ఏం చెప్తున్నాను ఇక్కడ? దీర్ఘశాంతం గలవాడు ఎవరు చెప్పండి? చెప్పాలా? అయితే ఇది ఏం చేయిస్తుందంటే ఈ చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న ఇరిటేషన్, చిన్న చిన్న కోపాలు ఏం చేస్తాయంటే పెద్ద పాపం చేసేటట్టు చేస్తుంది. అదే కోపంలో నువ్వేం చేస్తున్నావో నీకు తెలీదు. ఆ కోపంలో ఏ ఆవేశంతో ఏం చేస్తావో తెలీదు. కోపంతో వెళ్ళి కట్టెలు తీసుకుంటారు, కర్రలు తీసుకుంటారు, రాళ్ళు తీసుకుంటారు, రప్పలు తీసుకుంటారు, ఏమేమో పోతుంటారు. దానివల్ల ఏమవుతాయి? గాయాలు. నెత్తులు పగిలే వాళ్ళు లేరా? రక్తాలు చిందించే వాళ్ళు లేరా? గాయాలైన వాళ్ళు లేవా? పెద్దగా మారింది లేదా? ఏది? చాలా చిన్నది. కనుక దయచేసి నేనేం చెప్తానంటే దీర్ఘశాంతం చాలా ముఖ్యం. మొదటిగా కోపం ఉండాలి, కానీ రెండవదిగా చిన్న చిన్న దానికి ఇరిటేషన్ కామాక. ప్రతి చిన్నదానికి కోపం తెచ్చుకోమాకండి. అది నిన్ను నష్టానికి దారితీస్తుంది. చూడండి 15వ అధ్యాయంలోనే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం. కోపద్రేకియగువాడు కలహం
రేపును, దీర్ఘశాంతుడు వివాదము అణచివేయును. కోపోద్రేకియగువాడు కలహము రేపుతాడు. ఎవరికైతే కోపం ఇలా ఇరిటేషన్ వస్తుందో వాడి వల్ల ఏం స్టార్ట్ అవుతుంది? కలహాలు స్టార్ట్ అవుతాయి. ఒకరి మధ్యలో ఒకరికి మిస్అండర్స్టాండింగ్, కలహం పుడుతుంది, గొడవలు స్టార్ట్ అవుతాయి. దేనివల్ల? కోపోద్రేకిడు వాళ్ళ వల్ల. కానీ దీర్ఘశాంతుని వల్ల ఏమవుతుంది? వివాదము అణచివేసి. ఈరోజు నీ వల్ల ఆ వివాదం ఆగాలి, కానీ కోపోద్రేకుడు కలహాలు రేపకూడదు. మన కోపం వలన నష్టం జరగకూడదు. నేను ఒక 2 సంవత్సరాల క్రితం కుమార్ వివాహం అయింది, విద్యాన్పల్లిలో పెళ్ళి అయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వస్తారుగా చుట్టాలు తోలుకుపోవడానికి. అయితే వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళు వెళ్ళారు, మళ్ళీ తిరిగి వీళ్ళు ఆడికి వచ్చారు. మళ్ళీ వాళ్ళు వచ్చి తోలుకుపోవాలి కదా, అప్పుడు వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. వాళ్ళు వస్తూ ఉన్నారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే సాయంత్రం అయింది, ఫోన్ చేయాలి. దేనికోసం ఫోన్ చేశారంటే 7 ఎప్పుడు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు? ఈ క్వశ్చన్ ఇందులో రాంగ్ ఉందేమన్నా? 7 ఏ టైంకి వస్తారు, ఎంతమంది వస్తున్నారు? ఎందుకు ఇది? టైం చెప్తే ఆ టైంకి రెడీగా ఉండొచ్చు, ఎంతమందో చెప్తే అంతమందికి ఫుడ్ రెడీ చేయొచ్చు. అయితే వాళ్ళని అడిగారు. ఇప్పుడు సాధారణంగా వివాహం అయిపోయింది, తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మళ్ళీ వీళ్ళ ఇంటికి వచ్చారు. తీసుకెళ్ళడానికి ఎంతమంది రావాలి? కామన్ ఎంతమంది వస్తారు? ఒక 5 మందో లేదంటే 10 మందో, కామన్గా అది వాళ్ళ ఇష్టం. వీళ్ళు అడిగారు ఇక్కడ నుంచి ఎంతమంది వస్తున్నారంటే, మేము ఈయనే తినొస్తాంలే, మేము ఎంతమంది వస్తున్నాం కానీ మేము అయితే ఈయనే తినొస్తాంలే అన్నారు. అసలు ఎంతమంది కాదు, అంతకుముందు ఒక్కరోజు ముందే పెళ్ళి అయితే ఒక 500-600 మందికి భోజనాలు పెట్టిన వాళ్ళు ఇప్పుడు 20 మంది పెట్టలేరా? అలాగంటే వాళ్ళు అదే కోపంతో వచ్చేసారు. వచ్చినాక తినమంటే ఇప్పుడు తినట్లేదు, చేయి కడుకోవట్లా, వాదిస్తున్నారు. ఈ తొలలకు సహనం పోయింది. వీళ్ళు కోపడతాం, మేము అడిగింది ఏం తప్పు, అదేం తప్పు, దాన్ని అలాగా లేకపోయారు. చూసే వాతావరణం ఆలుగోపడితే ఏమవుతుంది అసలు ఏం అర్థం కావట్లేదు. వెళ్ళి ఆ పెళ్లి కూతురు వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి, నిన్న ఘనంగా అద్భుతంగా పెళ్లి జరిగింది, అందరికి పెళ్లి మంచిగా అయిందని. ఇప్పుడు ఏమవుతుంది అసలు? ఇప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు అడిగింది ఏంది? ఎంతమంది వస్తున్నారంటే అది కాదా అంటే అది ఇప్పుడు ఏం చేయదు. ఇప్పుడు మీ ఇంటికి నెక్స్ట్ అల్లుని తీసుకెళ్తారు, మీరు తినకుండా వెళ్తారు. రేపు మీ అల్లు కూడా వచ్చాడు తిననంటున్నాడు, అప్పుడు నువ్వేం చేస్తావు? ఆయన వచ్చి కూడా తినడం, అప్పుడు నేను తోలుకపోవచ్చిన వాళ్ళు కూడా తినరు, నువ్వు తినకపోతే అంటే అప్పుడు కొంచెం ఆలోచన చేసి అట్లా అనొద్దు కదా అంటే, వాళ్ళు అడిగింది ఏంటి? తక్కువ మంది రమ్మని కాదు కదా, ఎంతమంది వస్తున్నారో కదా. కొంచెం దీర్ఘశాంతంతో అడిగేసరికి కోపం పోయింది. సరే అన్నారు, చేయగడుక్కున్నారు, తిన్నారు. చూసారా, చిన్నది కొంచెం దానికి ఏం చేస్తుంది? కోపోద్రేకం ఉంటే పెద్ద కలహాలకు దారితీస్తుంది. కొన్ని పెళ్ళిళ్ళు ఉంటాయండి, ఆ పెళ్ళిళ్ళలో యుద్ధాలు జరుగుతాయి. నేను చాలా అప్పుడు కాలేజ్ అయిపోయింది, అప్పుడప్పుడు పూజమ్మ పెళ్ళిళ్ళు అది పెద్ద ఒక సెన్సేషనల్. అది ఎందుకు? ఒక్కొక్కటి ఎలా రెచ్చిపోయాయి, ఇలా చీరలన్నీ లెగిసిపోయినాయి. ఎందుకు? గొడవ, కోపాలు, చిన్న కోపాలే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కోపము మనకు క్షేమం కాదు. అది కోపం మనకు నష్టమే తీసుకొస్తుంది తప్ప లాభము తీసుకొని రాదు. ఎన్ని కోపాలు చెప్పాను ఇప్పుడు? 2 కోపాలు. మొదటిది నీతి కొరకైన కోపము, రెండోది చిరాకుతో ఇరిటేషన్ కోపం మనకు ఉండొద్దు. ఆ 2 పేపర్లు వెనక్కి తిప్పండి అమ్మా. 10వ అధ్యాయం 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. అయితే పగ కలహాలు రేపుతుంది. ఈరోజు దేవుడు మనకి ఒక ఎమోషన్, కోపం అనేది ఒక ఎమోషన్ అందరిలో ఉంటుంది. దేవుడే కోపడ్డాడు, కానీ ఈ కోపం ఎలా మార్చుకోవాలి? అది కలహంగా మార్చుకోవద్దు, అది పగగా మార్చుకోవద్దు. ప్రేమతో నింపబడితే దోషాలన్నీ ఏం చేయొచ్చు? సమాప్తి చేయొచ్చు. 2 కోపం. 3వ కోపం ఏమంటే, ఇంగ్లీష్లో దాన్ని క్రోనిక్ యాంగర్ అంటారు. ఏంటిది ఇదంటే, ఇది ఉండొద్దు. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో మిగతా ముందున్న నీతి కొరకైన కోపము ఉండొచ్చు, కానీ ఇది ప్రమాదమైంది. ఎంత ప్రమాదకరమైందంటే, ఈ కోపం ఏంటంటే గతంలో ఎవడో ఏదో చేశాడని అదే మైండ్లో పెట్టుకొని వీళ్ళకి వాళ్ళ మీద ఏముంటుంది? ఇది భయంకరమైన పాపం. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందో చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కోపపడుడి గాని పాపం చేయకుడి. నీ కోపం ఎప్పటి వరకు ఉండొద్దంటమ్మా? పొద్దు మీకు మళ్ళీ పొద్దెక్కిందంటే నీలో ఏముండొద్దు?
చెప్పాలా? కోపం ఉండొద్దు అంటే చాలా మంది దీర్ఘకాలికంగా గతంలో ఎప్పుడో జరిగిన దాన్ని మైండ్లో పెట్టుకొని కోపంతో ఉంటారు. ఇది పాపం అండి. దేవుడు ఈ విధంగా ఉండాలని చెప్పట్లేదు. ఇది మనకేం చేస్తుందయ్యా అంటే నష్టాన్ని తీసుకొస్తుంది. అందుకొరకు దేవుడు ఏమన్నాడు మీకు గుర్తుందా? మత్తయి సువార్తలో ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా నైవేద్యాన్ని అర్పించడానికి వెళ్తే మీ సహోదరుడిని వెళ్ళి గుర్తొస్తే, వాడితో సమాధానంగా లేడని గుర్తొస్తే అర్పణ అక్కడ పెట్టేయాలా. నీకెవరికైనా ఈ క్రోనిక్ యాంగర్ అనే కోపం ఉంటే, గతంలో ఎవరి మీదో నీకు కోపం పాకుంటే అర్పణ అక్కడ అర్పించి ఆపేసి వెళ్ళి సమాధాన పడాలా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సమాధానాన్ని కోరుకోవాలా. ఈరోజు సమాధాన పడాలా. ఎవరి మీద ద్వేషాలను పెంచుకోవద్దు, పగలు పెంచుకోవద్దు. గతంలో ఏదో జరిగిందని దాన్ని మోసుకుంటూ మనం జరగకూడదు. ఆలోచించండి, దేవుడు ఏమంటున్నాడంటే అది నష్టమే జరుగుతుంది తప్ప అది పాపము. కోపపడండి, అది ఎప్పటి వరకు? ఒకవేళ కోపం ఉంటే సాయంత్రం వరకు ఉండాలా, మళ్ళీ నెక్స్ట్ డే నువ్వు రిఫ్రెష్ అవ్వాలా. అంతే తప్ప ఆ పాపాన్ని నువ్వు మోసేవాడిగా ఉండొద్దు. కోపాలు పగలు ఇది కాదండి దేవుడు కోరుకుంటుంది. సమాధానాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ గతంలో చేసిందే కనుక ఈరోజు మన మైండ్లో పెట్టుకుంటే, అదే కనుక కొనసాగాలనుకుంటే అది కాదని. మనకు కావాల్సింది ఏంటిది? సమాధానం. ఈరోజు మన లోపల సమాధానాన్ని కోరుకోవాలి. సమాధాన పరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు. మన సమాధానాన్ని వెతకాల. ఒకవేళ గతాన్నే గనుక మైండ్లో పెట్టుకొని కోపంగా ఉండాలంటే ఈరోజు నేను చాలా మందితో నేను మాట్లాడొద్దు. ఎందుకనంటే వాళ్ళు అన్న మాటలు కానీ, వాళ్ళు చేసిన కార్యాలు కానీ, వాళ్ళు ఉన్న వ్యతిరేకతను బట్టి కానీ, ఎంతోమంది నాతో ఉన్న వర్క్ చేస్తున్న ప్లేస్లో ఉన్న వాళ్ళు, సేవకులు అందరూ కలిసి ఒకవేళ అవే కనుక గతంలో గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఎవరితో కూడా సమాధానాన్ని కొనసాగించలేం. ఎందుకని? ఎవరో ఒకరు తప్పు చేసిన ఏదో ఒక రీజన్ వల్ల. కానీ మనం అన్ని పక్కన పెట్టేసి ఏం వెతకాలమ్మా? సమాధానాన్ని కోరుకోవాలి. ఈ క్రోనిక్ యాంగర్ అనేది మన లోపల ఉండకూడదు. నేను ఒక ధైర్యంగా ఏం చెప్తానంటే, దేవుని కృప ఏంటంటే ఎవరితో కూడా ఈ వచనాన్ని బేస్ చేసుకొని ఎవరితో కూడా సమాధానం లేదు, ఆ వ్యక్తితో మాట్లాడను, ఆ ఇంటికి వెళ్ళను, ఈ వ్యక్తి నేను వ్యతిరేకంగా ఉన్నాను అనే ఒక్క ఆప్షన్లో ఒక్కరు కూడా నాలో పెట్టుకొని. ఎందుకంటే నేను అందరితో సమాధానంగా ఉన్నాను అని నా హృదయం నాకు చెప్తుంది. నేను నా హృదయంలో ఎలా అనుకుంటాను. ఎందుకని? ఈ వ్యక్తితో మాట్లాడాడు అనేది ఏం లేదు. అవసరమైతే వెళ్ళి మాట్లాడవచ్చు, మాట్లాడలేంత కోపాలు ఏమీ లేవు. అర్థమవుతుందా? ఈ విధంగా మనం దేవుని వాక్యం చెప్తుంది కనుక మీలో ఎవరికైనా ఇది గుర్తొస్తుందా? క్రోనిక్ యాంగర్, గతాన్ని చేసిన కారణాలు, గతంలో చేసిన వాటిని బట్టి కోపం మీలో పెట్టుకున్నారా? దయచేసి వదిలేసేయండి. అది మనకు ఆరోగ్యం, మనకు క్షేమం, బహుమానం మనకు మంచిగా రావాలా కానీ చెడ్డగా రావద్దుగా. కనుక ఈ కోపాన్ని మనం ఏం చేయాలా? మనం పెంచుకుంటే. ఒక మాట చూడండి, యాకోబు రాసిన పత్రిక, ఈ మాట చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. వినండి, నరుని కోపం, మనుషుని కోపం అట దేవుని నీతి నెరవేర్చదు. గుర్తుపెట్టుకోండి, దేవుని నీతి వేరు, మనుషుని నీతి వేరు. మనుషుని నీతి ఏం చెప్తా అంటే, కరెక్టేరా, నువ్వు అన్నది కరెక్టే, వాడు అట్లా వేసింది ఇంకా వాడికి అట్లే వేయాలా. ఇది మనుషుల నీతి. దేవుని నీతి అది కాదు. కొందరు ఏం చేస్తారు, చుట్టూనే వాళ్ళు, నువ్వు అలా మాట్లాడావా, అట్లే మాట్లాడాలి, కరెక్టే నువ్వు మాట్లాడింది, వాడు నీకు అలా అంటాడా, అంత అన్యాయం చేస్తాడా, ఆ విషయంలో నిన్ను ఇలా మాట్లాడతాడా, నిన్ను అలా అంటాడా, ఇది కరెక్టే. వీడిని ఎలా ప్రోత్సహిస్తున్నారు? నువ్వు వాడే కోపము, నువ్వు పెట్టుకున్న ఇదంతా కరెక్టే. కానీ దేవుని నీతి అది కాదుగా. దేవుడు అది కాదుగా కోరుకుంటుంది. ఏం కోరుకుంటున్నాడు? సమాధానాన్ని కోరుకుంటున్నాడు. ఆయన బిడ్డలు, ఆయనతో మనం సమాధానంగా ఉండాలి. ఈ కోపం, మనుషునికి ఉన్న కోపం వల్ల ఏమవుతుంది చెప్పనా? లిటరల్ జరిగేది ఏంటయ్యా అంటే దేవునితో సమాధానం, మనుషులతో కాదు, దేవునితో మొదటి సమాధానం కోల్పోతారు. ఒక వ్యక్తి మనుషులతో సమాధానంగా లేడు అంటే గుర్తు చేసుకోండి, యథార్థంగా దేవునితో కూడా సమాధానంగా లేకుంటాడు వీడు. ఎందుకంటే దేవునితో అనుకుని దేవుడు అదే చెప్తాడు. ఏం చెప్తాడు? నువ్వేం తప్పు చేసి వచ్చావో అది తప్పు దేవుడితో మాట్లాడుతావు. నువ్వు వెళ్ళిన ప్రతిసారి చెప్తాడు. ఏమని? నువ్వు అలా చేయరాని. అప్పుడు ఏమవుతాడు? ఇలా చెప్తున్నాడని చెప్పి ఆడి కూడా ఓకుండా మానేస్తాడు. కనుక నేను చెప్తానంటే, మూడోది, ఎవరి మీద
హృదయంలో ప్రార్థన చేసుకోండి, సిద్ధపడండి, సహాయపడండి, ప్రభుని అడగండి, ప్రభా సమాధాన పడే కృప దయచేయండి. నాలో ఏ ఒక్కరి మీద కోపము పగలు హృదయంలో పెట్టుకోమాకండి, అది మనకే నష్టం. ఇంకా చెప్పాలంటే ఆ మత్తయి సువార్తలో ఉంటుంది, వాడు నరకానికి పాత్ర అవుతాడమ్మా. ద్రోహి అని ఒకరిని అన్యాయంగా అలా దూషించి ఆ కోపము నేను నరకాన్ని తెరుస్తుంటే ఎంత బాధాకరం కదండి. నీ కోపము నరకానికి తీసుకెళ్ళొద్దు. ఈరోజు జాగ్రత్త గమనించండి. బైబిల్ ఎంతోమంది నష్టపోయారు, కోపం వల్ల నష్టపోయిన వాళ్ళు, నాశనమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మోషకు వ్యతిరేకంగా లేసిన కోరావు ఆ సమూహాన్ని చూడండి. మోష ఒక్కడితోనేనా దేవుడు మోష ఒక్కనే నడిపించాడు, మేము కూడా పరిశుద్ధులమే. కోపం అండి, ఏం చేశారు? దేవునికి కోపం వచ్చేసింది. దేవుడు అగ్నిని పంపించి భూమిని నెర్రవిడిచి వాళ్ళు మునిగిపోయారండి. ఈ కోపం మనలో ఉండొద్దు. ఈ విషయాలు ఈ రోజు కొరకే కాదు. ఎందుకు నవ్వుతున్నారమ్మా? ఏమైంది? రైట్. ఏంటిది? మూడవది క్రోనిక్ యాంగర్. ఇది మనలో ఉండాలా? ఉండొద్దు, ఉండకూడదు. నాలుగవది ఇది గుర్తుపెట్టుకోండి, అగ్రెసివ్ యాంగర్. దీన్ని ఏమంటారంటే అగ్రెసివ్, ప్రతిదానికి చిన్నదానికి అగ్రెసివ్గా అయిపోతారు. ఇది ఏంటో అర్థం ఏంటంటే చెప్తాను. ఒక వ్యక్తి మీద కోపం ఉందనుకోండి, వీళ్ళు డైరెక్ట్గా చెప్పరు, ఇండైరెక్ట్గా చెప్తారు. మీకు అర్థమైందా? ఇది ఉండొద్దు మనకు. ఇప్పుడు మమ్మీని నేను గట్టిగా తిట్టాలన్నా అనుకో, అలా గట్టిగా డైరెక్ట్ అనకుండా ఇండైరెక్ట్గా తిడుతుంటారు. ఇది అస్సలు ఉండకూడదు. ఏంటిది? ఇది చాలా ప్రమాదం. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపు. నొప్పించే మాట ఏం లేపుతుందంటమ్మా? కోపం లేపుతుందంట. మనకు మృదువైన మాట మనలో ఉండాలండి. ఎంత కోపంతోనైనా నువ్వు మృదువైన మాటగా నువ్వు మాట్లాడు, అవతలని కొంచెం కూల్ అవుతాడు. వాడే కొంచెం గరం అయితే నువ్వు ఇంకా గరం అయితే ఏమైతే చెప్పండి. చాలా మంది మృదువుగా మాట్లాడడం మానేశారండి, మృదువుగా పలకరించడం మానేశారు. ఎందుకని? నొప్పించే మాట కోపాన్ని పుట్టిస్తుంది. ఈరోజు ఎవరిని నొప్పించమాకండి, ఇండైరెక్ట్గా ఎవరితో మాట్లాడమాకండి. సాధారణంగా ఏమవుతుందో చెప్తాను, అంటే కొన్ని కామన్గా జరిగే విషయాలు చెప్తాను. ఈ అగ్రెసివ్ కోపం ఎలా ఉంటుందంటే, వీళ్ళ కోపము ఇప్పుడు ఒకవేళ ఇంట్లో ఉన్న ఇల్లాలకు అత్తొక్క కోడలకు కోపం వచ్చింది అనుకోండి, ఆ కోపం ఏడ తీస్తారు వాళ్ళు? కిచెన్కి వెళ్తుంది ఆ కోపం. ఆ కిచెన్లో గిన్నెల మీదకి వెళ్తుంది, సౌండ్ వేరియేషన్ వేరేలా వచ్చేస్తుంది. ఇప్పుడు అత్త కోడలకి మధ్య గొడవ అయింది అనుకోండి, ఇది అగ్రెసివ్ కోపము. ఇండైరెక్ట్గా ఒకరినొకరు అనుకుంటారు. ఇప్పుడు అత్త కోడలు అన్నది అనుకోండి, కోడలు లోపల నింపుకుంటుంది. ఇది ఎవరి మీద తీసుకొస్తాడు? అది ఎవరి మీదకి వెళ్తుంది? పాపం వాడు పని చేసి ఇంటికి హాయిగా వస్తాడు. ఇంటికి వచ్చి లోన్కి వచ్చి కూర్చునేసరికి భార్య ఏం చేస్తుంది? మార్నింగ్ నుంచి పెట్టుకునే కోపం ఉంటుంది చూడండి, ఈమె వాడి మీద తీసేస్తుంది. వాడికి ఏం అర్థం కాదు. ఇప్పుడు వీడేం చేయాలి? ఎవరికి చెప్పాలి? వాడు చెప్తే ఇక్కడ కష్టం, ఇక్కడ. ఈ కోపం ఎంత దారుణం అండి. ఈ కోపం మనుషులో ఉండకూడదు, ఇండైరెక్ట్గా ఉండకూడదు. వాడు ఏం చెప్తా, ఒకరి కోపం ఒకరి మీదకి, ఒకరి కోపం ఒకరి మీదకి, ఇలా చేసేవారుగా ఉండొద్దు. అంటే ఒకరి నొప్పించే మాటలు మాట్లాడొద్దు. ఏం చేయకూడదు? ఒకరి మాటలు నొప్పిస్తే అలా కోపం వస్తుంది. నొప్పించకుండా నీ మాట మృదుగా మాట్లాడండి, అది చాలా చాలా మంచిది. అంతే తప్ప కొందరు ఏం మాట్లాడతారంటే, కొందరిని చాలా చులకని చూస్తారు. నువ్వెంత, మీ వాళ్ళు ఇంత మాట్లాడుతున్న అవతలకి ఏమనిపిస్తుంది? నువ్వేం తెచ్చావు? మీ ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఏం తెచ్చావు? ఈ మాటలు ఏం చేసే అవతలని కొంచెం గాయపరుస్తాయి. మృదువైన మాట కాదు ఇది. మృదువైన మాటలు మాట్లాడండి, నొప్పించే మాటలు మాట్లాడమాకండి. నువ్వు మాట్లాడే ప్రతి మాట చాలా మృదువుగా ఉండాలండి. ఒకవేళ అవతల కోపం ఉంటే ఏం చేయాలి తెలుసా? అది కామ్గా అయిపోవాలా. నీ మాట అంత మృదుగా ఉండండి. ఆ ప్రేమ కలిగి మృదుగా మాట్లాడాలంటే క్రీస్తు ప్రేమ నీలో నివసించాల. మనుషుల మీద ఎవరిని నొప్పించాలని ఇండైరెక్ట్గా స్పీచెస్ మానేయండి. ఇండైరెక్ట్గా ఒకరి మీద ఒకరు దుర్భాషలాడే మాటలు మానేయండి. ఎందుకు తెలుసా? అది దేవుడు చూస్తుంటాడు. ఎవరు చూస్తున్నారమ్మా? దేవుడు చూస్తున్నాడు. కనుక ఇప్పుడు ఒకవేళ ఇండైరెక్ట్గా అనాలనుకో, అది బాగాలేదు వాస్తవానికి, కానీ అది బాగుందిరా, ఏంది ఇట్లా బాగుంది, వీడు ఇండైరెక్ట్గా మాటలేంది? ఇండైరెక్ట్గా అనకుండా ఇంకోలాగా ఏలన చేసే మాటలు, నొప్పించే మాటలు దయచేసి మానేయండి. ఈ 4 రకాల కోపాల్లో మనకు మొదటి చెప్పిన కోపం తప్ప మిగతావి ఏవి ఉండొద్దు.
ఏం కోపం ఉండాలా? నీతిగా సరిచేసే కోపం తప్ప. యేసు ప్రభు కూడా కోపడ్డాడు, ఆ కోపం ఉండాలా? ఏంది మీరు ఇన్ని రోజులు చెప్పినా మారట్లేదు, మారతలేరు? ఒకవేళ వాక్యంలో వాక్యం చెప్పి ఒకవేళ మీ క్రియలన్నీ చూసి కోపంతో ఒకవేళ వాక్యంలో కోపంతో మాట్లాడనుకోండి, అదేంటి మా పాస్టర్ గారు కోపంతో అలా నా దిక్కు చూసుకుంటూనే మాట్లాడు, కోపంతో సూటిగా నా కోసమే మాట్లాడాడు. ఇప్పుడు ఈ కోపం మంచిదా కాదా? మీరు సరిగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, సమాధానంగా ఉండండి, కోపంతో చెప్పాను. అది మీరు నా మీద కోపం తెప్పించుకుంటే ఇప్పుడు ఎవరికి నష్టము? నేను కోప్పడేది మంచిదే కదండి, మంచి కొరకే కదండి. చాలామంది మంచి కొరకు కూడా కోప్పడితే ఈరోజు చాలా దారుణాలు జరుగుతున్నాయి. అలా కాదు, అర్థం చేసుకోండి. ఒక కోపం ఉందంటే ఎందుకు కోప్పడ్డారు వాళ్ళు? నన్ను సరిచేయడానికే కదా. అయితే సరి చేసుకోండి. మిగతా కోపాలు ఉంటే అవి కూడా ఒకసారి చూడండి, కానీ ఈ అగ్రెసివ్గా ఇరిటేషన్గా ఈ కోపాలు మనలో ఉండొద్దు. అవతల వ్యక్తి మనల్ని చూసినప్పుడు ఇవేవి మనలో కనబడద్దు. నువ్వు ఇరిటేషన్ కనపడమాకండి, చిరాకు కనపడమాకండి. నా కోపం, నాకు కూడా చాలా కోపం. నాకు ఎంత కోపం అంటే ఏం నమ్మతలేరా? నాకు కోపం అంటే నమ్మరా? నాకు కూడా చాలా కోపం వస్తుంది. కానీ నేనేం చేస్తానంటే ఆ కోపము ఎక్కడ మనుషుల మీదకి వెళ్తే అది వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి ఆ కోపం నేను ఒంటరిగా ఉండే ప్రయత్నం చేస్తాను. ఇరిటేషన్గా ఉన్నప్పుడు నేను ఒంటరిగా ఎవరితో మాట్లాడకుండా ఉండే ప్రయత్నం చేస్తాను, కాసేపు అయితే ఏమవుతుంది? కామ్ డౌన్ అవుతాం. అదే ఇరిటేషన్లో గుంపులో కూర్చున్నాం అనుకో, ఏమవుతుంది? ఇరిటేషన్, నా మీద ఉన్న ఇరిటేషన్ అందరినీ చూపించాల్సి వస్తుంది. ఇంకా దయచేసి మీరు కూడా కొన్ని విషయాలు నేర్చుకోండి. ఏం రాదండి, నేనేమంటాను తెలుసా? కోపం వల్ల పొందుకున్న లాభాలు లేవు, పొందుకున్న ఆశీర్వాదాలు ఏవీ లేవు. అదే ఉండదని చెప్తే మనకి ఎందుకు ఉండాలమ్మా? దయచేసి నేనేమంటానంటే, ఒక వ్యక్తి మార్నింగ్ ఒక స్టేటస్ పెట్టుకున్నారు. ఏమంటున్నారంటే, ఒక డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చట, ఆరోగ్యం పోతే కూడా మళ్ళీ ఆరోగ్యవంతం కావచ్చంట, కానీ ఒక వ్యక్తి క్యారెక్టర్ పోతే మళ్ళీ సంపాదించుకోలేడు. నీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చాలా పనుల్లోకి వెళ్తున్నారు, ఊళ్ళో పొలాల్లోకి వెళ్తారు, నీ చుట్టూ అందరు దేవుని నమ్మి నీ పక్కన ఉన్న వాళ్ళు ఉండరు, అన్యులు ఉంటారు. బట్ నేను చూసి వాళ్ళు ఏమనాలి తెలుసా? దీర్ఘశాంతం, మహావివేకి దీర్ఘశాంతంతో ఉంటారు. కోపం వచ్చిన కొంచెం ఫ్యూ సెకండ్ కొందరు చెప్తుంటారుగా, కోపం వస్తే 10 లెక్క అంటారుగా, అది గుర్తే ఉండదు. మనం కొంచెం కోపం కూడా అనాల్సిన మాట కొంచెం ఆపుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. అందుకొరకు నోరు జారిన మాట రిటర్న్ తీసుకోలేరు. తీసుకుంటారా? ఒక్క మాట ఎంత భయంకరం అంటే, ఒకరోజు 2వ ప్రపంచ యుద్ధంలో వీళ్ళు ఒక లెటర్ రాసి అది స్టోరీ ఏదో ఉంటుంది, వాళ్ళని బంధించి విడుదల చేయండి అనే లెటర్ రాసినప్పుడు కామ పెట్టాల్సి తన పెట్టకుండా ఒక పదం అటు ఇటు అవుతుంది అనమాట, కొంచెం మీనింగ్ చేంజ్ అవుతుంది. ఒక్క పదం అన్నం వల్ల, ఒక్క పదం మీనింగ్ మారడం వల్ల 2వ ప్రపంచంలో ఎంతో భయంకరమైన యుద్ధాలు జరిగినాయి. సమాధానంగా ఉండాల్సినటువంటి వారు యుద్ధాలు జరిగినాయి. కనుక ఈరోజు కూర్చొని మాట్లాడితే చాలా వరకు క్లియర్ అవుతాయి. కనుక చాలామంది ఇరిటేషన్ తెచ్చుకోమాకండి, అగ్రెసివ్గా కోపంతో ఉండమాకండి, ఎవరి మీద కోపంతో మీరు వినుపుకోమాకండి. ఏముండాలి మనకు? కోపం ఉంటే సాయంకాలం అయింది, మళ్ళీ తెల్లాడితే ఫ్రెష్గా మనం ఉండగలగాల. ఇది దేవుని బిడ్డలుగా మనం కలిగి ఉండాలి. మనం చూసేవాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారు, మనం ఏమై ఉన్నామో అబ్జర్వ్ చేస్తుంటారు. బట్ నువ్వేం చూపిస్తున్నావు ఇతరులకి? అన్యులకు నువ్వేం కనపరుస్తున్నావు? నీ దేవుణ్ణి వాళ్ళు గణపరచాలంటే దేవుని బిడ్డలు వాళ్ళు సమాధానంగా ఉంటారు, వాళ్ళు ఆత్మీయంగా ఉంటారు. ఇవన్నీ మనం కలిగి ఉండాల్సింది. కనుక దయచేసి ఈ 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. మిగతా కొన్ని విషయాలు వచ్చే వారం చెప్తాను, ఓకేనా? మీరు ఈ 4 విషయాలు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్తేనే ఆ రోజు అవి చెప్తాను, ఓకేనా? గుర్తున్నాయా? ఏమేమి విషయాలు? మొదటి చెప్పండి. నీతి కొరకు మనం కోప్పడాలి, ఇరిటేషన్ మనం తెచ్చుకోవద్దు, క్రోనిక్ పగలు గతంలో ఎప్పుడో జరిగిందని వాడు అలా చేస్తారా, వాడు అట్లా అంటుర్రా, అసలు వాడిని ఏం నూరొద్దు. పనులు నూరుతుంటారు కొందరు, కట్ట పట్ట నూరుతుంటారుగా, దాన్ని మానేసి. గతంలో వాళ్ళు చేస్తారండి, తప్పులు చేసి ఉండొచ్చు, కానీ అవన్నీ క్షమించేసేయండి. అందుకొరకు యేసుప్రభు ఏమని తెలుసా? నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును వారిని యేసు నామంలో క్షమించేసేయండి. కాము ఉండిపోండి, ఏం జరగలేదు, అంత క్షమించేశారు. తప్పులు జరిగి ఉండొచ్చు, క్షమించేసేయండి. సమాధానం వెతకండి, సమాధానం కోరుకోనండి, సమాధానం ఉండండి. ఎందుకు నేను సమాధానం ఎక్కువ కోరుకుంటానంటే, సమాధానంగా లేకపోతే అవతల వ్యక్తులకు నష్టం కంటే నాకు ఎక్కువ నష్టం అవుతుంది. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ కదా, మనకు నష్టం జరగకుండా, ఆత్మీయ నష్టం జరగకుండా. చూడండి, ఒక ఇనుము ఉంటుంది. ఇనుముని ఎవరు ఖరాబ్ చేస్తారు?
వాళ్ళు గేమ్ ఆడుతున్నారా? గేమింగ్ ఆడుతున్నారు. మళ్ళీ లూడో స్టార్ట్ చేశారా? ఇనుము, ఐరన్ ఎవరు పాడు చేస్తారు? ఐరనే పాడు చేసుకుంటారు. తుప్పు పట్టి తుప్పే దాన్ని తినేస్తుంది, ఖరాబ్ అయిపోతుంది ఐరన్. అలా ఖరాబ్ కాకుండా ఏం చేయాలి? దానికి మంచి పెయింట్ కోటింగ్ వేయాలి. ఇప్పుడు మనలో కోపం ఉందనుకోండి, పగ ఉందనుకోండి, అది నేనే నాశనం చేసేస్తుంది. నిన్నెవరూ నాశనం చేయరు, నీలో ఉన్న లక్షణాలే నిన్ను నాశనం చేసేస్తాయి. కనుక వాటికి దూరంగా ఉండి, కంట్రోల్లో ఉండి, అదుపులో ఉండి, సమాధానాన్ని కోటింగ్ వేసుకొని మనం భద్రంగా ఉండగలిగితే, సంతోషంగా ఉండగలిగితే అంతకు మించిన గొప్ప భాగ్యం ఇంకోటి ఉందంటారా? కనుక దయచేసి ఈ విషయాలు గుర్తుంచుకోవాల్సిందిగా మనం చేస్తూ దేవుడికి కొన్ని మాటలు దేవుడు దీవించును గాక.